గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. మన స్కై అకాడమీ ఛానల్లో మనం 100 మోస్ట్ రిపీటెడ్ మరియు మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఆఫ్ గ్రామర్ కవర్ చేస్తున్నాం కదా. ఈ సిరీస్లో పార్ట్ 5 ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఇవి కేవలం రూల్స్ కాదు, ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, బ్యాంకింగ్ లాంటి ఎగ్జామ్స్లో పదే పదే అడిగే అత్యంత ముఖ్యమైన కాన్సెప్ట్స్. మీకు ఇప్పటికే చాలా విషయాలు చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయని నేను చూస్తున్నాను. ఈరోజు మన జర్నీని ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్దాం. ఈరోజు మనం చాలా అద్భుతమైన కొత్త విషయాలు నేర్చుకోబోతున్నాం. చాలాసార్లు నేను అబ్జర్వ్ చేసిందేమిటంటే, ఇంగ్లీష్ గ్రామర్లో లర్నర్స్కి ఎప్పుడూ ఒక పెద్ద డౌట్ ఉంటుంది. అదేంటంటే, ఒక యూనిట్ వచ్చినప్పుడు అది సింగులర్ అవుతుందా లేక ప్లూరల్ అవుతుందా అని. భయపడకండి, ఈరోజు నేను మీకు యూనిట్స్కి సంబంధించిన అతి ముఖ్యమైన రూల్స్ నేర్పిస్తాను. ఆ రూల్స్ నేర్చుకున్న తర్వాత మీకు యూనిట్స్ విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. ఎందుకంటే కొన్నిసార్లు 100 అనేది సింగులర్గా వాడతాం, కొన్నిసార్లు ప్లూరల్గా వాడతాం. సింగులర్ కరెక్టే, ప్లూరల్ కరెక్టే, కానీ సెంటెన్స్లో ఎప్పుడు సింగులర్ వాడాలి, ఎప్పుడు ప్లూరల్ వాడాలి అనేది ఎలా తెలుస్తుంది? ఇక్కడే చాలామంది మిస్టేక్ చేస్తారు. ఈరోజు క్లాస్తో ఈ డౌట్స్ అన్నీ పూర్తిగా క్లియర్ అయిపోతాయి, ఈజీగా హ్యాండిల్ అయిపోతుంది. మన స్కై అకాడమీ యాప్లో ప్రతి టాపిక్కి 4 రకాల పీడిఎఫ్లు అందిస్తున్నాం. ఒకటి మైండ్ మ్యాప్, మొత్తం టాపిక్ ఒకే పేజీలో బొమ్మల రూపంలో రివిజన్ చేసుకోవడానికి. 2 ప్రింటబుల్ నోట్స్, మీరు ప్రింట్ తీసుకుని హైలైట్ చేసుకుని చదువుకోవడానికి. 3 సమ్మరీ టేబుల్, ఎగ్జామ్కి ముందు చివరి నిమిషంలో ఫాస్ట్గా రివిజన్ చేయడానికి. ఇక 4ది మోస్ట్ ఇంపార్టెంట్ మెమరీ హింట్ పీడిఎఫ్. నేనిప్పుడు చెబుతున్న ఈ ట్రిక్స్, కోడ్స్, కథలు అన్నీ ఆ ఒక్క పీడిఎఫ్లో ఉంటాయి. పాత రికార్డెడ్ వీడియోలు చూస్తూ టైం వేస్ట్ చేయకండి. అప్డేటెడ్ ఎగ్జామ్ ప్యాటర్న్కి తగ్గట్టు ఇలాంటి మెమరీ ట్రిక్స్తో ఉన్న వీడియోలు, దానికి సపోర్ట్గా ఈ మెటీరియల్ ఉంటే ప్రిపరేషన్ స్మార్ట్గా, ఎఫెక్టివ్గా ఉంటుంది. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఇది మన 40 డేస్ ఛాలెంజ్లో 5వ క్లాస్. ఫస్ట్, హోంవర్క్, ద రూల్ ఆఫ్ బోత్. సరే, క్లాస్ స్టార్ట్ చేసే ముందు నిన్న నేను మీకు హోంవర్క్ కింద 3 క్వశ్చన్స్ ఇచ్చాను. వాటి ఆన్సర్స్ ఏంటో మీరు కామెంట్స్లో చెప్పండి. నేను కొంచెం పక్కకు జరుగుతాను, మీరు స్క్రీన్ మీద ఆ క్వశ్చన్స్ చూడొచ్చు. ఎప్పుడైనా సరే నేను ఒక క్వశ్చన్ ఇచ్చానంటే మీరందరూ దాన్ని ఖచ్చితంగా ట్రై చెయ్యాలి అనేది నా ఉద్దేశం. ట్రై చేస్తే ఏమవుతుంది? మహా అయితే తప్పు చేస్తారు. తప్పు చేసినా పర్వాలేదు, ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు తప్పు చేసినా దాన్ని సరిదిద్దడానికి నేనిక్కడ ఉన్నాను కదా. కానీ అసలు అటెంప్ట్ చేయకపోవడమే అసలైన ప్రాబ్లం. ఈ 3 క్వశ్చన్స్కి ఆన్సర్స్ నేను డైరెక్ట్గా చెప్పగలను, కానీ నేను అలా చెప్పను. ముందు నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఆ ఎక్స్ప్లెనేషన్ ఆధారంగా మీరే ఆన్సర్స్ కనుక్కుంటారు. నెమ్మదిగా వినండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. కాన్సెప్ట్ ఏంటంటే, బోత్ అనేది ఒక అల్ట్రా పాజిటివ్ వర్డ్. ఇది తనతో పాటు ఎప్పుడూ నాట్ అనే పదాన్ని తీసుకోదు. గుర్తుపెట్టుకోండి, బోత్ వచ్చినప్పుడు ఆ సెంటెన్స్లో ఎప్పుడూ కూడా నాట్ రాకూడదు. ఎందుకంటే బోత్ అనేది ఇద్దరి గురించి మాట్లాడేటప్పుడు వాడే ఒక పదం, మరియు అది ఎప్పుడూ పాజిటివ్ సెన్స్లోనే ఉంటుంది. బోత్ పక్కన నాట్ గానీ నెవర్ గానీ రాకూడదు. సరే, మళ్ళీ ఒకసారి చూద్దాం. మీకు ఇద్దరి గురించి మాట్లాడాలి, కానీ సెంటెన్స్లో నెగటివ్ మీనింగ్ రావాలి అనుకుందాం. అప్పుడు ఎలా రాస్తారు? బోత్తో నాట్ వాడకూడదు అని నేను చెప్పాను కదా. అటువంటప్పుడు మీరు నైదర్ అనే పదాన్ని వాడాలి. నైదర్ అనేది కూడా ఇద్దరి కోసమే వాడతాము, కానీ అది నెగటివ్ సెన్స్ ఇస్తుంది. కానీ బోత్తో మాత్రం పొరపాటును కూడా నాట్ అనేది వాడకండి. అర్థమవుతుందా? రూల్ చాలా క్లియర్గా ఉంది. మన సెంటెన్స్లో ఇద్దరి గురించి మాట్లాడుతున్నట్లయితే అయితే బోత్ వాడాలి లేదా నైదర్ వాడాలి. సెంటెన్స్ పాజిటివ్ మీనింగ్ ఇస్తుంటే బోత్ వాడతాం, నెగటివ్ మీనింగ్ ఇస్తుంటే నైదర్ వాడతాం. బోత్తో ఎప్పుడూ నాట్ లేదా నెవర్ వాడకూడదు. దీన్ని కొన్ని ఉదాహరణలతో డీటెయిల్డ్గా చూద్దాం. ఉదాహరణ చూద్దాం. దిస్ ఇస్ అ వార్ విచ్ నీదర్ సైడ్ కెన్ విన్. ఇది ఎవరూ గెలవలేని యుద్ధం. ఇక్కడ 2 సైడ్స్ ఉన్నాయి. సైడ్ ఏ తన వరకు తను కరెక్ట్, సైడ్ బి తన వరకు తను కరెక్ట్. ఇదొక నెవర్ ఎండింగ్ వార్, ఎవరూ గెలవలేరు. కాబట్టి 2 సైడ్స్ గురించి చెప్తూ నెగటివ్ మీనింగ్ వస్తోంది కాబట్టి ఇక్కడ నీదర్ వాడాం. క్లియర్ కదా? కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, స్కై అకాడమీ పెయిడ్ కోర్స్లో నా క్లాస్ టైమింగ్స్ ఏంటని. మధ్యాహ్నం 5:15కి ఉంటుంది. ఈ యూట్యూబ్ లైవ్ అవ్వగానే నేను అక్కడ క్లాస్ తీసుకుంటాను. సరే, ఇప్పుడు రూల్ అర్థమైంది కదా. అందరూ స్పీడ్గా ఆన్సర్స్ చేయాలి. మన స్కై అకాడమీలో ఎవరైనా ఫ్యాకల్టీ ఉన్నారంటే వారు బెస్ట్ అయ్యే ఉంటారు. ముందు క్లాసులు వినండి, ఇంగ్లీష్ రాదు అని భయపడకండి. ఇప్పుడు ఈ సెంటెన్స్ చూడండి. బోత్ ద మేనేజర్ అండ్ ది అసిస్టెంట్ వాజ్ నాట్ అవైలబుల్. ఇక్కడే చాలామంది తప్పు చేస్తారు. సెంటెన్స్లో వాజ్ నాట్ అవైలబుల్ అని నాట్ వచ్చింది కదా. మరి నాట్ వచ్చినప్పుడు బోత్ ఎందుకు వాడాలి? వెంటనే బోత్ని తీసేయండి, అక్కడ నీదర్ పెట్టండి. అప్పుడు సెంటెన్స్ ఏమవుతుంది? నీదర్ ద మేనేజర్ నార్ ది అసిస్టెంట్ వాజ్ అవైలబుల్. ఇక్కడ నీదర్ మరియు నార్ వచ్చాయి కాబట్టి మళ్ళీ నాట్ రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. షీ డస్ నాట్ వాంట్ బోత్ కాఫీ అండ్ టీ. ఇక్కడ కూడా నాట్ వచ్చింది. నాట్తో పాటు బోత్ రాదు కదా. మరి దీన్నెలా మార్చాలి?
షీ వాంట్స్ నీదర్ కాఫీ నార్ టీ అంటే ఆమెకు కాఫీ ఇష్టం లేదు, టీ కూడా ఇష్టం లేదు అని అర్థం. ఒకవేళ ఆ సెంటెన్స్ పాజిటివ్గా ఉండి ఉంటే, అంటే షీ లైక్స్ బోత్ కాఫీ అండ్ టీ అని ఉంటే, అప్పుడు బోత్ వాడటం కరెక్టే. కానీ ఇక్కడ నెగటివ్ మీనింగ్ కాబట్టి నీదర్ వస్తుంది. అర్థమవుతోందా? మరొకసారి చెప్తాను వినండి. ఎప్పుడూ కూడా ఇద్దరి గురించి మాట్లాడేటప్పుడు సెంటెన్స్ పాజిటివ్గా ఉంటే బోత్ అండ్ వాడతాం, నెగటివ్గా ఉంటే నీదర్ నార్ వాడతాం. ఇక్కడే చాలా బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో ఎర్రర్స్ ఇస్తుంటారు, జాగ్రత్తగా గమనించాలి. సరే, ఇప్పుడు నేను నిన్న ఇచ్చిన ఆ 3 క్వశ్చన్స్కి వద్దాం. కాన్సెప్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇప్పుడు మీరందరూ ఆ సెంటెన్సెస్ని కరెక్ట్గా చేయగలరని నాకు పూర్తి నమ్మకం ఉంది. మొదటి క్వశ్చన్, బోత్ ద రెడ్ డ్రెస్ అండ్ ద బ్లూ వన్ డు నాట్ ఫిట్ మీ ప్రాపర్లీ. ఇక్కడ నాట్ ఉంది కాబట్టి బోత్ రాకూడదు. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? నీదర్ ద రెడ్ డ్రెస్ నార్ ద బ్లూ వన్ ఫిట్స్ మీ ప్రాపర్లీ. ఇక్కడ నీదర్ నార్ వచ్చినప్పుడు డు నాట్ తీసేయాలి మరియు వర్బ్ సింగ్యులర్ ఫామ్లోకి ఫిట్స్లోకి మారుతుంది, ఎందుకంటే నార్ తర్వాత ఉన్న సబ్జెక్ట్ సింగ్యులర్ కాబట్టి. నా దగ్గర ఉన్న రెడ్ డ్రెస్ బ్లూ డ్రెస్ రెండూ నాకు సరిపోవడం లేదు అని అర్థం. రెండో క్వశ్చన్, వీ విల్ హ్యావ్ బోత్ ద టైమ్ అండ్ ద రిసోర్సెస్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్ బై ద డెడ్ లైన్. ఈ సెంటెన్స్ చదవగానే మనకు పాజిటివ్ సెన్స్ వస్తుంది. మన దగ్గర టైం ఉంది, రీసోర్సెస్ కూడా ఉన్నాయి. సెంటెన్స్ పూర్తిగా పాజిటివ్గా ఉంది కాబట్టి బోత్ వాడటం 100% కరెక్ట్. ఇందులో ఎలాంటి ఎర్రర్ లేదు. మూడో క్వశ్చన్, నీదర్ జాన్ నార్ శారా అటెండెడ్ ద పార్టీ లాస్ట్ నైట్. ఇక్కడ జాన్ మరియు శారా ఇద్దర్లో ఎవరూ కూడా గతరాత్రి పార్టీకి వెళ్లలేదు అని అర్థం. నెగటివ్ మీనింగ్లో నీదర్ నార్ కరెక్ట్గా వాడబడింది. ఇందులో కూడా ఎలాంటి ఎర్రర్ లేదు. ఇప్పుడు క్లియర్ అయిందా? అందరికీ గుడ్ మార్నింగ్. ఇక గుడ్ మార్నింగ్లు పక్కన పెట్టి క్లాస్ మీద ఫోకస్ పెట్టండి. నాకైతే క్లాస్ పైనే పూర్తి ఫోకస్ ఉంటుంది, మీకు కూడా అలాగే ఉండాలి. కమెంట్ సెక్షన్లో అందరూ చెప్పండి, ఈ బోత్ మరియు నీదర్ కాన్సెప్ట్ అంటే రూల్ నంబర్ 15 మీకు బాగా అర్థమైందా? అర్థమైతే మనం నెక్స్ట్ రూల్కి వెళ్దాం. రూల్ నంబర్ 15 మీకు పర్ఫెక్ట్గా క్లియర్ అయితే అందరూ ఒకసారి లైక్ బటన్ మీద క్లిక్ చేసి నాకు కన్ఫర్మేషన్ ఇవ్వండి. మీ లైక్స్ చూస్తే నాకు అర్థమైపోతుంది మీరు ఎంతవరకు కనెక్ట్ అయ్యారనేది. ఫటాఫట్ లైక్ బటన్ క్లిక్ చేయండి. అర్థమైతే లైక్ చేయడానికి ఇంత కంజూసి అంటే పిసినారితనం దేనికి? మీకు కాన్సెప్ట్ అర్థమైనప్పుడు ఆ సంతోషం నా ముఖంలో ఎలా కనిపిస్తుందో మీ రియాక్షన్స్ ద్వారా నాకు కూడా తెలియాలి కదా. లైక్ చేస్తే ఏమైనా ట్యాక్స్ పడుతుందా అని భయపడకండి. అర్థమైతేనే క్లిక్ చేయండి, అర్థం కాకపోతే వద్దు. క్లియర్? ఇప్పుడు మనం రూల్ నెంబర్ 16ని స్టార్ట్ చేద్దాం. దీన్ని స్టార్ట్ చేసే ముందు మీకసలు ఈ రూల్ గురించి ఎంతవరకు తెలుసు టెస్ట్ చేయడానికి నేనొక 2 క్వశ్చన్స్ ఇస్తాను. ముందు ఆ 2 క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. ఆ తర్వాత నేను దాని వెనుక ఉన్న లాజిక్ మరియు రూల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గుర్తుపెట్టుకోండి, ఈ 100 రూల్స్ ద్వారా నేను ఎగ్జామ్స్లో అడిగే ప్రతి కాన్సెప్ట్ని కవర్ చేస్తున్నాను. ఏ యొక్క క్లాస్ని కూడా మిస్ అవ్వకండి. మండే టు ఫ్రైడే ఉదయం 11 గంటలకు నా క్లాసెస్ ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వద్దు. సరే, ఈ క్వశ్చన్స్ చూడండి. 1. హీఈస్ ద మోస్ట్ ఎక్సలెంట్ బాయ్. 2. హీఈస్ అన్ ఎక్సలెంట్ బాయ్. వీటిలో ఏది కరెక్ట్? రెండో సెంటెన్స్ హీఈస్ అన్ ఎక్సలెంట్ బాయ్ కరెక్ట్. మొదటిది తప్పు. ఎందుకు? నెమ్మదిగా వినండి. ఇక్కడే మన ఇంగ్లీష్ గ్రామర్లో ఉన్న ఒక అద్భుతమైన కాన్సెప్ట్ దాగి ఉంది. ఇంగ్లీష్లో కొన్ని అడ్జెక్టివ్స్ ఉంటాయి. ఆ పదాలు తమంతట తామే పూర్తి అర్థాన్ని ఇస్తాయి. వాటిని మనం అబ్సల్యూట్ అడ్జెక్టివ్స్ అంటాము. ఉదాహరణకు, నేను నోట్స్ మీద ఒక సర్కిల్ గీశాననుకుందాం. దాన్ని చూసి మీరేమంటారు? ఇది సర్కిల్ అంటారు. లేదా సర్కిల్లాగా లేకపోతే ఇది సర్కిల్ కాదు అంటారు. అంతేకాని ఇది మోర్ సర్కిల్ అనో ఇది లెస్ సర్కిల్ అనో అంటారా? అనలేం కదా. ఎందుకంటే సర్కిల్ అనే పదంలోనే పూర్తి మీనింగ్ ఉంది. సర్కిల్ అనేది ఒక పర్ఫెక్ట్ షేప్. దానికి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఉండవు. కాబట్టి సర్కిల్తో పాటు ఎప్పుడూ మోర్, మోస్ట్, లెస్ లాంటి కంపారిటివ్ మరియు సూపర్లేటివ్ డిగ్రీ పదాలను వాడకూడదు. ఎగ్జామ్స్లో ఎగ్జామినర్ ఇలాగే కన్ఫ్యూజ్ చేస్తాడు. ఇక్కడ నేనొక పదాల లిస్ట్ ఇస్తున్నాను, శ్రద్ధగా నోట్ చేసుకోండి. చీఫ్, రౌండ్, బ్లైండ్, సర్క్యులర్, ఇంపాసిబుల్, ఎక్స్టర్నల్, హోల్, గోల్డెన్, ఎక్సలెంట్, పర్ఫెక్ట్, ఎంటైర్, ఎక్స్ట్రీమ్. ఈ పదాలన్నింటికీ ఒకటే రూల్. ఇవన్నీ పూర్తి మీనింగ్ని క్యారీ చేస్తాయి. ఉదాహరణకు, గోల్డెన్ అనే పదం తీసుకోండి. ఒక ఉంగరం ఉంది. అది గోల్డ్తో చేసినదైతే దాన్ని గోల్డెన్ రింగ్ అంటాం. అంతేకాని ఇది లెస్ గోల్డెన్, అది డార్క్ గోల్డెన్, ఇది కొంచెం గోల్డెన్ అనలేం కదా. గోల్డ్ అయితే గోల్డ్, కాకపోతే కాదు. కాబట్టి ఈ పదాల ముందు ఎప్పుడూ మోర్ కానీ మోస్ట్ కానీ రాకూడదు. మీకు కాన్సెప్ట్ అర్థమైందని, మీకు మంచి కాన్ఫిడెన్స్ వచ్చిందని నాకు తెలుసు. కానీ మీరు ఎంత బాగా విన్నారనేది మీరు నా క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్ ఇస్తేనే నాకు అర్థమవుతుంది. మీ ముందు ఒక 4 క్వశ్చన్స్ ఉన్నాయి. మీకు 30 to 40 సెకండ్స్ టైం ఇస్తున్నాను. ఫటాఫట్ సాల్వ్ చేసి చూపించండి.
సాల్వ్ చేశారా? డన్ అని కామెంట్ చేయండి. డన్ అని చెప్పడానికి కూడా కంజూసి ఎందుకు? అయిపోతే ఫాస్ట్గా డన్ అని టైప్ చేయండి. నేను ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేస్తాను. చూడండి, నోట్స్ వైపు కాదు, స్క్రీన్ పైన సెంటెన్సెస్ గమనించండి. ద మోస్ట్ రెక్టాంగ్యులర్ టేబుల్. రెక్టాంగ్యులర్ అంటేనే ఒక షేప్. దాని ముందు మోస్ట్ అవసరమా? లేదు. ఏ రెక్టాంగ్యులర్ టేబుల్ అనాలి. మోస్ట్ని తీసేయాలి. అ మోస్ట్ గోల్డెన్ రింగ్. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, గోల్డెన్ పక్కన మోస్ట్ రాదని. మోస్ట్ తీసేయాలి. హీ కంప్లీటెడ్ ద మోస్ట్ ఎంటైర్ ప్రాజెక్ట్. ఎంటైర్ అంటేనే మొత్తం లేదా కంప్లీట్ అని అర్థం. ప్రాజెక్ట్ మొత్తం పూర్తి చేశాక దాన్ని మోస్ట్ ఎంటైర్ అన్నమేంటి? ఎంటైర్ ప్రాజెక్ట్, కంప్లీట్ ప్రాజెక్ట్ అనేవి పూర్తి మీనింగ్ ఇచ్చే పదాలు. ఇక్కడ మళ్ళీ మోర్ గాని మోస్ట్ గాని వాడకూడదు. ద ఎక్స్ట్రీమెస్ట్ వెదర్. ఎక్స్ట్రీమ్ అంటేనే అత్యంత తీవ్రమైనది అని అర్థం. దానికంటే మించినది ఇంకేమీ ఉండదు. మరి దానికి ఈఎస్టీ చేర్చి ఎక్స్ట్రీమెస్ట్ అని రాయడం తప్పు కదా? ఎక్స్ట్రీమ్ అనేది ఎప్పుడూ ఎక్స్ట్రీమ్గానే ఉంటుంది. అర్థమవుతుందా? ఇలాంటి సింపుల్ లాజిక్స్ దగ్గరే మార్కులు పోగొట్టుకుంటారు. రూల్ నంబర్ 17. నంబర్ ప్లస్ యూనిట్ ప్లస్ నౌన్ అండ్ అడ్జెక్టివ్ కాన్సెప్ట్. ఇంతవరకు మీరు ఏ రేంజ్లో మీ బుర్రను వాడారో నాకు తెలియదు, కానీ ఇప్పుడు రాబోయే రూల్స్కి మీ ఫోకస్ని రెట్టింపు చేయాలి. ఎందుకంటే మనమిప్పుడు యూనిట్స్కి సంబంధించిన అతి ముఖ్యమైన రూల్స్లోకి అడుగుపెట్టబోతున్నాం. ఇక్కడ కొంచెం ఎక్కువ బ్రెయిన్ పెట్టి వినాల్సొస్తుంది. నెమ్మదిగా వినండి. ఒక్కసారి లాజిక్ పట్టుకుంటే ఎప్పటికీ మర్చిపోరు. సరేనా? రూల్ నంబర్ 17 స్టార్ట్ చేసే ముందు నాకెప్పుడూ ఒక అలవాటుంది. డైరెక్ట్గా రూల్ చెప్పడం కంటే ముందు మీ నాలెడ్జ్ ఏ స్థాయిలో ఉందో టెస్ట్ చేయడం నాకిష్టం. మీ లెవెల్ ఏంటో నాకు అర్థమైతే అక్కడ్నుంచి మిమ్మల్ని పైకి తీసుకురావడం నాకు ఈజీ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మీ స్క్రీన్ పైన కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. ముందు వాటిని మీరు ఓన్గా ట్రై చేయండి. తప్పుపోయినా పర్వాలేదు, ట్రై చేయడం ఇంపార్టెంట్. వాహ్, చాలామంది కరెక్ట్ ఆన్సర్స్ ఇస్తున్నారు. ఎక్సలెంట్. ఇప్పుడు నేను లాజిక్ చెప్తాను, శ్రద్ధగా వినండి. ఇంగ్లీష్ గ్రామర్లో ఎప్పుడైనా సరే హైఫన్ లేదా డాష్ వాడిన పదాలు వచ్చినప్పుడు ఆ డాష్కి అటూ ఇటూ ఉన్న పదాలు ఎప్పుడూ సింగులర్ ఫామ్లోనే ఉండాలి. ఉదాహరణకు, ఏ 50 ఫుట్ బిల్డింగ్ అంటాంగాని 50 ఫీట్ బిల్డింగ్ అనం. ఎందుకంటే 50కి ఫుట్కి మధ్యలో డాష్ ఉంది కాబట్టి. కానీ ఎగ్జామ్లో ప్రతిసారీ వాడు డాష్ ఇచ్చి అడగడు కదా. డాష్ ఇవ్వకపోతే పరిస్థితేంటి? అప్పుడది సింగులర్లో ఉండాలా లేక ప్లూరల్లో ఉండాలా అని ఎలా డిసైడ్ చేస్తాం? ఇక్కడే చాలామంది స్టూడెంట్స్కి ఒక పెద్ద డౌట్ వస్తుంది. ఈ కన్ఫ్యూజన్ పోవాలంటే మీరొక సింపుల్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే, ఎప్పుడైనా మీ సెంటెన్స్లో ఒక నంబర్ వచ్చి ఆ నంబర్ పక్కనే ఒక యూనిట్ వచ్చి ఆ యూనిట్ తర్వాత ఏదైనా ఒక నౌన్ గానీ అడ్జెక్టివ్ గానీ వస్తే అప్పుడు ఆ యూనిట్ ఎల్లప్పుడూ సింగులర్లోనే ఉండాలి. మరొక్కసారి రిపీట్ చేస్తున్నాను, మీ మైండ్లో ప్రింట్ అయిపోవాలిది. నంబర్ ప్లస్ యూనిట్ ప్లస్ నౌన్ ఆర్ అడ్జెక్టివ్ ఈజ్ ఈక్వల్ టు యూనిట్ ఈజ్ ఆల్వేస్ సింగులర్. అంటే ఏంటి? ఉదాహరణకు 5 ఈజ్ నంబర్ ప్లస్ డజన్ ఈజ్ యూనిట్ ప్లస్ పెన్స్ ఆర్ నౌన్. ఇక్కడ యూనిట్ అయిన డజన్ అనేది ఎప్పుడూ సింగులర్లోనే ఉండాలి. 5 డజన్స్ అనం, 5 డజన్ మాత్రమే అంటాం. ఈ రూల్ అప్లై అవ్వాలంటే ఖచ్చితంగా యూనిట్ తర్వాత నౌన్ గానీ అడ్జెక్టివ్ గానీ ఉండాల్సిందే. కొన్ని ఉదాహరణలు చూద్దాం రండి. హీ గేవ్ మీ 2 500 రూపీ నోట్స్. ఈ సెంటెన్స్ జాగ్రత్తగా గమనించండి. 2 అనేది నంబర్, 500 అనేది నంబర్, రూపీ అనేది యూనిట్, నోట్స్ అనేది నౌన్. కాబట్టి మన రూల్ ప్రకారం నంబర్ ప్లస్ యూనిట్ ప్లస్ నౌన్ వచ్చింది. అందువల్ల యూనిట్ అయిన రూపీ ఎప్పుడూ సింగులర్గానే ఉండాలి. దాన్ని రూపీస్ అని ప్లూరల్ చేయకూడదు. 500 రూపీస్ నోట్స్ అంటే తప్పు. 500 రూపీ నోట్స్ అంటేనే కరెక్ట్. ఇక్కడే చాలామంది మిస్టేక్ చేస్తారు. మరొక ఉదాహరణ, ద కాంపిటీషన్ వాజ్ ఎ 6 కిలోమీటర్ రన్. ఇక్కడ 6 అనేది నంబర్, కిలోమీటర్ అనేది యూనిట్, రన్ అనేది నౌన్. కాబట్టి రూల్ ప్రకారం యూనిట్ సింగులర్లో ఉండాలి. అంటే 6 కిలోమీటర్స్ రన్ అనకూడదు, 6 కిలోమీటర్ రన్ అని మాత్రమే అనాలి. ద ప్రొఫెసర్ అసైన్డ్ ఎ 20-పేజ్ రీసెర్చ్ పేపర్. 20 అనేది నంబర్, పేజ్ అనేది యూనిట్, రీసెర్చ్ పేపర్ అనేది నౌన్. కాబట్టి పేజెస్ అనకూడదు, కేవలం పేజ్ అనే అనాలి. హీ బాట్ ఎ 1 లీటర్ బాటిల్. 1 అనేది నంబర్, లీటర్ అనేది యూనిట్, బాటిల్ అనేది నౌన్. కాబట్టి లీటర్స్ రాదు, లీటర్ మాత్రమే వస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఈ రూల్ మీకు మైండ్లో ఎంత స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయింది?
ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్ కనిపిస్తే మీరు సెకండ్ల వ్యవధిలో ఆన్సర్ పెట్టేయాలి, ఎందుకంటే ఇది స్కై అకాడమీ స్టూడెంట్స్కి మాత్రమే తెలిసిన స్పీడ్ టెక్నిక్. ఒక్క నిమిషం. మీరు వీడియో వింటున్నారు, బాగుంది. కానీ రేపు పొద్దున ఎగ్జామ్లో రాగానే కన్ఫ్యూజ్ అవ్వకూడదు అంటే రివిజన్ ముఖ్యం. సాధారణ కోచింగ్ సెంటర్లలో మీకు లిస్ట్ ఇస్తారు, బట్టి పట్టమంటారు. కానీ స్కై అకాడమీలో మనమిచ్చే 4 టైప్స్ ఆఫ్ పీడిఎఫ్స్ గురించి మీకు తెలుసా? మైండ్ మ్యాప్ పీడిఎఫ్, మెమరీ హింట్స్ టేబుల్, ప్రింటబుల్ నోట్స్, సమరీ టేబుల్. పాత రికార్డెడ్ క్లాసులు విని టైం వేస్ట్ చేసుకోకండి. అప్డేటెడ్ కంటెంట్ కోసం స్కై అకాడమీ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. లింక్ కింద ఉంది. ఇప్పుడు మీకొక కొత్త డౌట్ రావాలి. సార్, నంబరుండి యూనిట్ ఉండి దాని తర్వాత నౌన్ గాని అడ్జెక్టివ్ గాని వస్తే యూనిట్ సింగులర్ అని చెప్పారు, బానే ఉంది. కానీ ఒకవేళ ఆ యూనిట్ తర్వాత నౌన్ గాని అడ్జెక్టివ్ గాని రాకపోతే అప్పుడేంటి పరిస్థితి? చాలా బ్రిలియంట్ క్వశ్చన్ ఇది. దీనికోసమే మన దగ్గర ఇంకో కొత్త రూల్ ఉంది. అదే రూల్ నంబర్ 18. ఎప్పుడైనా సెంటెన్స్లో నంబరుండి దాని పక్కన యూనిట్ ఉండి ఆ తర్వాత నౌన్ ఆర్ అడ్జెక్టివ్ లేనట్లయితే అప్పుడు మీరు ఆ సెంటెన్స్ యొక్క అర్థాన్ని, మీనింగ్ని గమనించాలి. ఆ సెంటెన్స్ చదివినప్పుడు మీకు పూర్తి అర్థం తెలిసిపోతుంటే, అంటే సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అయితే అప్పుడా యూనిట్ ప్లూరల్ అవుతుంది. అలా కాకుండా ఆ సెంటెన్స్ చదివినప్పుడు మీకు అర్థం క్లియర్గా తెలియకపోతే, నాట్ ఎక్స్ప్లెనేటరీ అయితే అప్పుడా యూనిట్ సింగులర్లోనే ఉంటుంది. అర్థం కాలేదా? భయపడకండి, నెమ్మదిగా ఉదాహరణలతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఒకతనొచ్చి మీతో హీ హ్యాజ్ 10 డజన్ అన్నాడనుకుందాం. ఇక్కడ 10 అనేది నంబర్, డజన్ అనేది యూనిట్, కానీ దాని తర్వాత నౌన్ లేదు. ఇప్పుడు ఈ సెంటెన్స్ చదవండి. అతని దగ్గర 10 డజన్లున్నాయి. ఏమున్నాయి? 10 డజన్ల అరటిపండ్లా, 10 డజన్ల పెన్లా, బుక్సా, ఏంటివి? మీకు సెంటెన్స్ మీనింగ్ పూర్తిగా క్లియర్గా ఉందా? లేదు కదా? దీన్నే నాట్ ఎక్స్ప్లెనేటరీ అంటాం. ఇలాంటప్పుడు ఆ యూనిట్ ఎప్పుడూ సింగులర్లోనే ఉండాలి. అంటే 10 డజన్స్ అనకూడదు, కేవలం 10 డజన్ అని మాత్రమే అనాలి. ఇంకో ఉదాహరణ చూద్దాం. ద టీమ్ ఎంబార్క్డ్ ఆన్ అ ఛాలెంజింగ్ హైక్ దట్ కవర్డ్ 15 మైల్స్. ఇక్కడ 15 అనేది నంబర్, మైల్స్ అనేది యూనిట్, తర్వాత నౌన్ లేదు. కానీ సెంటెన్స్ చదవండి. వాళ్లు 15 మైళ్ల దూరం నడిచారు అని చాలా క్లియర్గా అర్థమవుతోంది కదా? ఇక్కడ దూరం గురించి మాట్లాడుతున్నామని స్పష్టంగా తెలుస్తోంది. అంటే ఈ సెంటెన్స్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, మీనింగ్ క్లియర్గా ఉంది కాబట్టి ఇక్కడ యూనిట్ ప్లూరల్ అవుతుంది. అందుకే 15 మైల్ అనకుండా 15 మైల్స్ అన్నాం. చూడండి, ఇక్కడొక చిన్న లాజిక్ ఉంది. నాట్ ఎక్స్ప్లెనేటరీ అయితే సింగులర్ వాడతాం, ఎక్స్ప్లెనేటరీ అయితే ప్లూరల్ వాడతాం. మరికొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేద్దాం. ది ఎస్టేట్ స్పాన్స్ ఓవర్ 2000 ఏకర్స్. ఇక్కడ 2000 ఎకరాల భూమి గురించి మాట్లాడుతున్నారని క్లియర్గా అర్థమవుతోంది. కాబట్టి ఇది సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. అందుకే ఏకర్ కాకుండా ఏకర్స్ అంటే ప్లూరల్ అని వాడాము. షీ సెట్ అ గోల్ టు రైజ్ 5000. ఆమె 5000 పెంచాలని గోల్ పెట్టుకుంది. ఏంటి 5000? 5000 రూపాయలా, డాలర్లా, పాయింట్సా? ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా లేదు. అంటే ఇది నాట్ ఎక్స్ప్లెనేటరీ. కాబట్టి యూనిట్ సింగులర్లోనే ఉండాలి. అందుకే ఇక్కడ 5000 అని అంటాం తప్ప ప్లూరల్ వాడం. 5 మిలియన్ హ్యాడ్ బీన్ ఫౌండ్ దేర్. అక్కడ 5 మిలియన్లు దొరికాయి. ఏం దొరికాయి? 5 మిలియన్ల నాణేలా, డాలర్లా, జనాభానా? స్పష్టత లేదు. కాబట్టి ఇది కూడా నాట్ ఎక్స్ప్లెనేటరీ. అందువల్ల మిలియన్స్ అని ప్లూరల్ రాయకూడదు, మిలియన్ అని మాత్రమే రాయాలి. ఈ వేరియేషన్స్ అన్నీ మీరు ఎగ్జామ్లో ఖచ్చితంగా ఫేస్ చేస్తారు. ఇవి మీకొక్క పట్టన ఏ పుస్తకంలోనూ దొరకవు. అందుకే నేను చెప్పే ఈ 100 రూల్స్ ప్రాణం పెట్టి వినాలి. సరే, ఒక చిన్న విషయం అడుగుతాను, నిజం చెప్పండి. నేను మీకిక్కడ గ్రామర్ ఛాంపియన్ లాగా తయారు చేయడానికి ఈ రూల్స్ అన్నీ ఇంత డీటెయిల్గా చెప్తున్నాను. కానీ కేవలం వింటే సరిపోదు, ప్రాక్టీస్ కూడా చాలా ఇంపార్టెంట్. మన స్కై అకాడమీ అందిస్తున్న స్టడీ మెటీరియల్స్ ఎంతమంది దగ్గరున్నాయి? ఎవరెవరింకా తీసుకోలేదు? మీరు నా దగ్గర కాన్సెప్ట్స్ నేర్చుకుంటూ ఇంకెక్కడో వేరే బుక్స్లో ప్రాక్టీస్ చేస్తే మీకు సింక్ అవ్వదు. నేను ఎలా ఆలోచించి ఈ రూల్స్ డిజైన్ చేశానో ఆ స్టడీ మెటీరియల్ కూడా అదే ప్యాటర్న్లో ఉంటుంది. ఉదయం నేను తీసుకునే వొకాబ్యులరీ మరియు రీడింగ్ సెషన్స్ కూడా మన స్కై అకాడమీ యాప్లోని మెటీరియల్తో లింక్ అయ్యుంటాయి. కాబట్టి ఎవరైనా ఇంకా తీసుకోకపోతే వెంటనే మన స్కై అకాడమీ యాప్లోకి వెళ్ళి బుక్స్ సెక్షన్లో ఇంగ్లీష్ స్టడీ మెటీరియల్ ఆర్డర్ చేసుకోండి. రాబోయే 3-4 నెలలు మీకు ఎగ్జామ్స్తో నిండిపోయున్నాయి. దయచేసి టైం వేస్ట్ చేసుకోకండి. రూల్ నంబర్ 19. ఇక మన తర్వాతి రూల్కి వెళ్దాం. రూల్ నంబర్ 19. ఇది చాలా అద్భుతమైన, అతి సులువైన రూల్.
దీన్ని చూడగానే ఆన్సర్ పెట్టేయచ్చు. సెంటెన్స్లో ఒక యూనిట్ వచ్చి దాని తర్వాత ఆఫ్ అనే పదం వచ్చి మళ్ళీ మరో యూనిట్ వస్తే ఆ 2 యూనిట్స్ ఎప్పుడూ ప్లూరల్ ఫామ్లోనే ఉండాలి. ఫార్ములా యూనిట్ ప్లస్ ఆఫ్ ప్లస్ యూనిట్ = బోత్ యూనిట్స్ ఆర్ ప్లూరల్. ఉదాహరణకు ఎగ్జామ్లో ఇలా ఇచ్చాడనుకుందాం, 1000 ఆఫ్ మిలియన్ ఆఫ్ డాలర్స్. ఇది చూడగానే మీరు ఎర్రర్ కనిపెట్టేయాలి. ఇక్కడ 1000 అనేది ఒక యూనిట్, మిలియన్ అనేది ఒక యూనిట్, మధ్యలో ఆఫ్ ఉంది. మన రూల్ ప్రకారం 2 యూనిట్స్ ప్లూరల్లో ఉండాలి కదా. అంటే కరెక్ట్ ఫామ్ ఏంటి? థౌజండ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్. మరో ఉదాహరణ, డజన్ ఆఫ్ 100 ఆఫ్ ఏన్షియంట్ ఆర్టిఫాక్ట్స్. ఇక్కడ డజన్ మరియు 100 అనేవి యూనిట్స్, మధ్యలో ఆఫ్ ఉంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? డజన్స్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ ఏన్షియంట్ ఆర్టిఫాక్ట్స్. దీనికి పెద్దగా లాజిక్ ఆలోచించాల్సిన అవసరం లేదు. వేలకి వేలు, లక్షలకి లక్షలు, డజన్ల కొద్ది వందలు, ఇలా మనం గుంపులు గుంపులుగా చెప్పేటప్పుడు ప్లూరల్ వాడతాం. ఈ ఒక్క చిన్న ట్రిక్ గుర్తుపెట్టుకుంటే చాలు, ఇలాంటి క్వశ్చన్స్ని ఎగ్జామ్లో ఆడుకోవచ్చు. ఇప్పటికి మనం యూనిట్స్ పైన 3 భయంకరమైన కాన్సెప్ట్స్ చాలా ఈజీగా నేర్చుకున్నాం. ఇక్కడి వరకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఉంటే అడగండి. అంతా క్లియర్ అయితే నెక్స్ట్ అండ్ ఫైనల్ రూల్ ఆఫ్ యూనిట్స్కి వెళ్దాం. రూల్ నంబర్ 20. యూనిట్ యాజ్ ఎ సింగిల్ ఎంటిటీ వర్సెస్ డివైడెడ్ ఎంటిటీ. ఇప్పుడు రూల్ నంబర్ 20. ఇదొక ఫౌండేషన్ రూల్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనం ఒక అమౌంట్ గురించి గాని, దూరం గురించి గాని, సమయం గురించి గాని మాట్లాడేటప్పుడు ఆ సెంటెన్స్లో దాన్ని ఒక సింగిల్ యూనిట్ లాగా ఒకే మొత్తంగా భావిస్తే అప్పుడు వర్బ్ ఎప్పుడూ సింగులర్లోనే ఉండాలి. కాని అదే అమౌంట్ లేదా దూరాన్ని మనం విడదీసి అంటే డివైడెడ్, సెగ్రిగేటెడ్ చేసి మాట్లాడితే అప్పుడు వర్బ్ ప్లూరల్ అవుతుంది. ఏంటిసారి ఎంటిటీలు, డివిజన్లు అని భయపడకండి. ఒక చిన్న ఎగ్జాంపుల్తో ఈజీగా మైండ్లోకి ఎక్కించేస్తాను. ఉదాహరణ 1. $10 ఈజ్ ఇనఫ్ ఫర్ ఎ సింగిల్ టికెట్ టు ద కాన్సర్ట్. ఇక్కడ మనం $10 గురించి మాట్లాడుతున్నాం. ఆ $10లతో మనం ఏం చేస్తున్నాం? ఒక కాన్సర్ట్కి ఒకే ఒక సింగిల్ టికెట్ కొంటున్నాం. అంటే ఆ $10 విడిపోలేదు, అదొక సింగిల్ యూనిట్ లాగా ఖర్చవుతోంది. ఒకే పనికి ఆ మొత్తం అమౌంట్ వాడుతున్నాం. కాబట్టి ఇక్కడ వర్బ్ సింగులర్లో ఉండాలి. అందుకే ఇక్కడ ఇజ్ సింగులర్ వర్బ్ వాడాము. ఉదాహరణ 2. $10 వర్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ద స్టూడెంట్స్. ఇక్కడ కూడా అదే $10. కానీ ఇక్కడ ఏం జరుగుతోంది? ఆ $10లని మనం స్టూడెంట్స్ మధ్య పంచుతున్నాం, డిస్ట్రిబ్యూటెడ్. అంటే ఇక్కడ అమౌంట్ విడిపోతోంది, డివైడ్ అయిపోతోంది. ఎప్పుడైతే ఇలా యూనిట్ని డివైడ్ చేసిన సెన్స్ సెంటెన్స్లో వస్తుందో అప్పుడు వర్బ్ ఖచ్చితంగా ప్లూరల్ అవ్వాలి. అందుకే ఇక్కడ ప్లూరల్ వర్బ్ వాడాము. మరో ఉదాహరణ చూద్దాం, టైంకి సంబంధించి. 2 hours ఈజ్ నీడెడ్ టు ఫినిష్ ది ఎగ్జామ్ వితౌట్ ఎనీ బ్రేక్. ఎగ్జామ్ రాయడానికి 2 గంటల సమయం కావాలి. ఎలా కావాలి? వితౌట్ ఎనీ బ్రేక్ అంటే ఆపకుండా ఒకే ఫ్లోలో 2 గంటలు కావాలి. 5 నిమిషాలిప్పుడు, 10 నిమిషాలు తర్వాత అలా కాదు, ఒక సింగిల్ ఫ్లోలో కావాలి. అంటే ఈ 2 గంటలు అనేది ఒక సింగిల్ యూనిట్గా పనిచేస్తోంది. అందుకే ఇక్కడ వర్బ్ సింగులర్గా ఇజ్ అని వాడాము. 2 hours ఆర్ నీడెడ్ అనకూడదు. అర్థమవుతోందా? ఇంకో ఎగ్జాంపుల్ దూరం గురించి. 5 miles నీడ్స్ టు బి కవర్డ్ కంప్లీట్లీ ఆన్ ఫుట్. 5 మైళ్ళ దూరాన్ని పూర్తిగా కాలినడకన పూర్తి చేయాలి. ఇక్కడ 5 మైళ్ళు అనేది ఒకే ప్రయాణం, ఒకే డైరెక్షన్, ఒకే పద్ధతిలో కవర్ అవుతోంది. కాబట్టి ఇదొక సింగిల్ యూనిట్. అందుకే వర్బ్ సింగులర్ ఫామ్లో నీడ్స్ అని వాడాము. కానీ ఈ సెంటెన్స్ చూడండి. 5 miles నీడ్ టు బి కవర్డ్ హాఫ్ ఆన్ ఫుట్ అండ్ హాఫ్ బై కార్. దూరం అదే 5 మైళ్ళు, కానీ ఇక్కడ సగం దూరం నడుచుకుంటూ మిగతా సగం కార్లో వెళ్తున్నాం. అంటే ఆ దూరాన్ని మనం విడదీశాం, డివైడెడ్. 2 వేరువేరు పద్ధతుల్లో ప్రయాణిస్తున్నాం. కాబట్టి ఇక్కడ డివిజన్ వచ్చింది. కాబట్టి వర్బ్ ప్లూరల్ ఫామ్లో నీడ్ అని ఉండాలి, నీడ్స్ అనకూడదు. ఇది చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్. సెంటెన్స్ చదివి ఆ యూనిట్ అంతా కలిసి ఒకే పని చేస్తోందా లేక ముక్కలుగా విడిపోయిందా అని గ్రహించగలిగితే చాలు, మీ ఆన్సర్ మీ కళ్ల ముందే ఉంటుంది. ఈరోజు మనం కేవలం యూనిట్స్కి సంబంధించి 4 అద్భుతమైన రూల్స్ నేర్చుకున్నాం. ఇన్నాళ్ళు 100 ఎప్పుడు సింగులర్, ఎప్పుడు ప్లూరల్, మైల్స్ ఎప్పుడంటాం, మైల్ ఎప్పుడంటాం అనే కన్ఫ్యూజన్ ఉండేది కదా. ఈ రోజుతో ఆ కన్ఫ్యూజన్ అంతా పటాపంచలైపోయిందని నేను నమ్ముతున్నాను. కానీ క్లాస్ అయిపోయే ముందు ఒక విషయం చెప్పాలి. నేను నిన్న క్లాస్లో హోంవర్క్ ఇస్తే ఈరోజు ఉదయం చెక్ చేశాను. కేవలం 32 మంది స్టూడెంట్స్ మాత్రమే కామెంట్స్లో ఆన్సర్ చేశారు. ఇది చాలా దారుణమైన నంబర్.
నా క్లాస్లోకి వస్తున్నారంటే మీరు ఫుల్ ఎనర్జెటిక్గా ఉండాలి. నేనింత కష్టపడి లాజిక్స్ వెతికి మీకు నేర్పిస్తుంటే మీరు జస్ట్ ఇయర్ఫోన్స్ పెట్టుకొని పడుకుంటూ వింటే ఎలా? నేనలా లేజీగా, లెథార్జిక్గా ఉండే స్టూడెంట్స్ని అస్సలు ఎంకరేజ్ చేయను. ఫైనల్గా ఒక చిన్న ఇన్ఫర్మేషన్. ఎవరైతే ఎస్ఎస్సి, సీజీఎల్, సిహెచ్ఎస్ఎల్, బ్యాంకింగ్ కోసం సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ వన్ స్టాప్ సొల్యూషన్ మన స్కై అకాడమీలోని ఫౌండేషన్ బ్యాచ్. ఇది బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు ప్రతి సబ్జెక్ట్ని పూర్తి డీటెయిల్గా కవర్ చేసే బ్యాచ్. ఇందులో 300కు పైగా లైవ్ క్లాసెస్, నోట్స్ అన్నీ లభిస్తాయి. అయితే ఈ బ్యాచ్ అడ్మిషన్స్ ఈరోజు రాత్రి 12 గంటలతో క్లోజ్ అయిపోతున్నాయి. రేపటి నుండి మీకు యాప్లో ఈ బ్యాచ్ కనిపించదు. కాబట్టి ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే మన స్కై అకాడమీ యాప్లోకి వెళ్ళి ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఎవ్రీవన్.